ధవళేశ్వరం మ్యూజియం. అన్నీ చెప్పొద్దు అంత స్ట్రైట్ కూర్చోడం అంటే వీడియో తీయమని వీడియో తీసా. ధవళేశ్వరం బ్యారేజ్ కాటన్ మ్యూజియం. ఇది ఐరన్ కార్ట్. ఆనకట్ట నిర్మాణంలో దొంగలు బరువు కర్రలు దూలములు లాక్కొని వెళ్ళడానికి ఉపయోగించేవారు. స్టీమ్ బాయిలర్. వర్క్షాప్లో ఆనకట్ట పనులు డెల్టా పనుల యంత్రములు పనిచేయటకు కరెంటు వాడకలేని రోజుల్లో ఉపయోగించిరి. ఇది స్టీమ్ బాయిలర్. ఈ ఆవిరి యంత్రం కృష్ణా ఆనకట్ట తలుపుల రివిటింగ్ పనులకు ఉపయోగించేవారు. రివిట్ హోలీ పంచింగ్ మెషిన్. ఈ యంత్రం ఆనకట్ట తలుపులకు రివిట్లు వేయుట కొరకు వాడబడినది. గ్రైండర్ సానబట్టే యంత్రం. 1863 సంవత్సరంలో ఆనకట్ట పనిముట్లు సానబట్టిన యంత్రం గ్రైండర్. అప్పట్లో పనిముట్లను పదును చేయడానికి మెరుగు పెట్టడానికి ఉపయోగించిన యంత్రం. కోడ్ డ్రిల్. ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుక కూరి నింపుటకు గాను 4 అంగుళాల రంధ్రము చేయుటకు గాను వాడబడినది. కోర్ డ్రిల్ మిషన్. ఎయిర్ కంప్రెసర్. ఆనకట్ట లోపల ఏర్పడినటువంటి రంధ్రాలను పూడ్చడానికి ఉపయోగించేవారు. ఎయిర్ కంప్రెసర్. ధవళేశ్వరం ఆనకట్ట కాడికి వచ్చి చూస్తే గోదావరి ఎలా ఏర్పడింది, ఎక్కడ సముద్రంలో కలుస్తుందనేది చాలా క్లియర్గా ఉంది. 3వ తరగతి పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఇక్కడ నిర్మాణం ఉంది. ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ సందర్శించండి. ఈ గోదావరి అనేది 6000 అడుగుల ఎత్తు, 500 వర్షంపాతం గల పడమటి కనుమలలో గోదావరి పుట్టినది. బొంబాయి నగరానికి ఈశాన్యముగా 70 మైళ్ళ దూరమును, అరేబియా సముద్రానికి 50 మైళ్ళ దూరము గల నాసికకు చేరువగానున్న త్రయంబకము అను స్థలంలో పుట్టి ఆగ్నేయంగా దక్కన్ పీఠభూమిపై జారి 1,12,000 చదరపు మైళ్ళ ఆరగాని నుండి వచ్చి చేరిన వాననీటితో 900 మైళ్ళ దూరం ప్రయాణం చేసి తూర్పు కనుమలలో చొరబడి చివరకు బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ వద్ద సముద్ర తీరమున కలిసిపోతున్నది. ఆ కలిసే ప్రాంతమే ఈ యొక్క ధవళేశ్వరం విద్యేశ్వరం ఆనకట్ట. ఈ విద్యేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి మొత్తం 7 పాయలుగా విడిపోతుంది. 1 కాశ్యప, 2 ఆత్రి, 3 గౌతమి, 4 భరద్వాజ, 5 విశ్వామిత్ర, 6 జమదగ్ని, 7 వశిష్ట అనేటువంటి 7 పాయలుగా ఈ ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి పాయలుగా విడి సముద్రంలో కలుస్తున్నది. ఈ యొక్క మ్యాప్ని మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాసికా త్రయంబకం వద్ద పుట్టి అక్కడి నుంచి గోదావరి ప్రవర, మంజీర, కిన్నెరసాని, పూర్ణ, ప్రణీహిత, ఇంద్రానది, శబరి ఇలాగా కలుస్తూ రాజమండ్రి ధవళేశ్వరం వద్ద కలిసి అక్కడి నుంచి ఈ ఆనకట్ట ద్వారా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలోకి ఈ యొక్క గోదావరి కలుస్తున్నది. ధవళేశ్వరం ఆనకట్ట మ్యూజియం. ధవళేశ్వరం ఆనకట్టకి వచ్చినట్లయితే ఈ యొక్క నిర్మాణాన్ని ఖచ్చితంగా దర్శించండి. గోదావరి నాసికా త్రయంబకం వద్ద పుట్టిన కానించి ఎక్కడెక్కడ కొండల్లోంచి ప్రవహించింది, ఏ విధంగా ధవళేశ్వరం ఆనకట్టకి చేరుకుంది, అక్కడి నుంచి ఎలాగా సముద్రంలో కలిసింది అనేది చాలా క్లియర్గా ఇక్కడ నమూనా రూపంలో రూపొందించడం జరిగింది. ధవళేశ్వరం ఆనకట్టకి వచ్చి అక్కడ కంపల్సరీగా ఈ యొక్క నిర్మాణాన్ని చూసి విద్యార్థులు కూడా అర్థమయ్యే విధంగా తెలపగలను.
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి పుట్టిక నుంచి సముద్రంలో కలిసేంత వరకు ఉన్నటువంటి నమూనా. ఈ ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన ఆయన సర్ ఆర్థర్ కాటన్. ఈయన ధవళేశ్వరం ఆనకట్ట ముఖద్వారం. మ్యూజియం లోపల గోదావరి డెల్టా నమూనా. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ నమూనా. స్వింగ్ అండ్ లిఫ్ట్ షట్టర్ పైకి లేపేటువంటి మిషన్ యొక్క నమూనా. చిన్న చిన్న నీటి పారుదల శాఖలో ఉపయోగించేటువంటి గేట్ల యొక్క నమూనా. ధవళేశ్వరం హెడ్లాక్ ఛాంబర్ నమూనా. ఎక్కువగా సిమెంటు రవాణా చేయడానికి ఉపయోగించేటువంటి మోడల్. గేట్ల యొక్క మోడల్. రేడియల్ గేట్ మోడల్. ఒక్కసారి మీరు ఈ నమూనాని పరిశీలిస్తే గోదావరి నాసికా త్రైముఖం వద్ద పుట్టినగా నుంచి ఏ విధంగా సముద్రంలో కలుస్తుందన్నది మంచి నమూనా ఇవ్వడం జరిగింది. గోదావరి బ్యారేజ్ మోడల్. ఇప్పటికీ వినియోగంలో ఉన్న చెక్క మెట్లు. ఇప్పుడు మనం సిమెంటు, ఐరన్, స్టీల్ ఉపయోగిస్తున్నాం, కానీ అప్పుడు చెక్కతో తయారు చేసినటువంటి మెట్లు ఇప్పటికీ కూడా ఇక్కడ వాడుకలో ఉన్నవి. మనం నడుస్తుంటే ఏ విధంగా సౌండ్ వస్తుందో మీకు వినవచ్చు. సంవత్సరంలో అప్పుడు వచ్చినటువంటి గోదావరి వరద యొక్క చిత్రాలు ఇప్పటికీ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా భద్రపరచడం జరిగింది. మన కళ్ళతో చూడకపోయినా ఇక్కడికి వచ్చినట్లయితే అప్పటి యొక్క పరిస్థితులు మన కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి మనం చూడవచ్చు, పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చూపించవచ్చు. 1986లో వరదలు వచ్చినప్పుడు పుష్కర ఘాట్ రాజమండ్రిలో ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి వరదల్లో ఏరియల్ వ్యూ, ధవళేశ్వరం యొక్క గ్రామ ఏరియల్ వ్యూ. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో పాలుపంచుకున్నటువంటి ఇంజనీర్లు శ్రీ రాయ్ బహదూర్ వీనం వీరన్న, సర్ ఆర్థర్ కాటన్, కెప్టెన్ ఓఆర్ఆర్, నవాబ్ ఆలీ నవాజ్ జంగ్. అదేవిధంగా భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ ఎస్వి రమణమూర్తి, ఎన్జికే మూర్తి.